వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. కంట్రోల్ N సేమ్ ఒక పేజీ పిక్సెల్లోకి వెళ్ళేసాం. 19201080 200 రెజల్యూషన్. ఓకే, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం కలర్ చేంజ్ చేస్తాం. కంట్రోల్ A, కంట్రోల్ షిఫ్ట్ N, ఆల్ట్ డెల్. ఈ కలర్ మనం ఇక్కడ తీసుకునేసాం. తీసుకున్న తర్వాత జస్ట్ మళ్ళీ దీన్నే కొంచెం ఇది కలర్ చేంజ్ చేసేసాను. కలర్ ఎక్కడ నేను కోడింగ్ ఇవ్వట్లేదు, అది మాత్రం కొంచెం గమనించండి మీరు. వచ్చిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ N, ఒక న్యూ లేయర్ తీసుకునేసాను. సెలెక్ట్ B, బ్రష్ ఓకే చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 3 times. ఓకే, ఇక్కడ 30 ఇచ్చినాను కాబట్టి కొంచెం ఎక్కువ సార్లే క్లిక్ చేసుకున్నాను. దీన్నే మనం జస్ట్ డౌన్. ఓకే, ఇప్పుడు నేను ఆడ టెంపుల్ తీసుకున్నాను కదా, దాన్ని తీసుకుని వస్తాను. నేను తీసుకుని వచ్చి జస్ట్ కంట్రోల్ X, కంట్రోల్ V. నాకు చాలా పెద్దది ఇది. ఈ ఇమేజెస్ మొత్తం మీకు, అంటే ఈ ఫైల్స్ అనేది కాదు, ఈ ఇమేజెస్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇమేజ్ ఓవర్లీ ఇచ్చేస్తున్నాను. ఓవర్లీ ఇచ్చిన తర్వాత డౌన్ చేస్తున్నాను. చూసారా ఎలా ఉందో? ఈ విధంగా తీసుకునేసి వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మనం టైటిల్ని యాడ్ చేద్దాం. సేమ్ టైటిల్ని ఇక్కడ మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకుందాం. మనం ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టేశాను. ఇది అవసరం లేదు, ఇక్కడ కూడా అవసరం లేదు. ఇక్కడ మొత్తం మనం మార్చేస్తాం అన్నమాట. కొంచెం ఇటు పెడదాం అండ్ ఇది ఇటు కొంచెం పెడదాం. మధ్యలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది వర్కౌట్ అయితే వర్కౌట్ అయినట్టు. ఓకే, అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మన ఆటను ఆడదాం. ఈ టైటిల్ని సెలెక్ట్ చేసుకునేసాను. ఇక్కడికి వెళ్ళేసి బెవెల్ ఎంబోస్కి వెళ్ళిపోయాను. బెవెల్ ఎంబోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆట ఆడదామని చెప్పాను కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకునేసాను. సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ డ్రాగ్ ఇట్. మీరు ఆల్రెడీ పోస్ట్ చెప్పాను కదా, ఈ పోస్ట్ ప్రకారమే ఇది. దీంట్లో నేను గ్రేడియంట్ తీసేసాను. తీసేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లాక్లో ఉంది కాబట్టి అది దీన్ని వైట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు బెవెల్ ఎంబోస్. లాస్ట్ టైం మనకి వక్రతుండ అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ డిజైన్ చూసుంటారు మీరు, ఫిల్మ్ ఎమోజీ వాళ్ళది. ఇంచుమించు మీకు టైటిల్ ఇలాగే ఉంటుంది, బట్ అది ఎఫెక్ట్ వేరు. దాంట్లో నుంచి ఇంచుమించు మీకు తీసుకుని వచ్చే ఒక ఇది ప్రక్రియ మీకు చూపిస్తున్నాను. గ్రీన్, ఓకే, ఒక సిల్వర్ వైస్ దీన్ని తీసుకుందాము, మన ఇష్టం. ఓకే, స్క్రీన్ నేను పెట్టే ఆప్షన్స్ మాత్రం కొంచెం గమనిస్తూ ఉండండి. 35 యాంగిల్స్ చేంజ్. ఫీల్ వేరుగా చేంజ్ అయింది కదా మీకు, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. టైటిల్ ఉంది కదా మనకి బిగ్, ఇవన్నీ మొత్తం సేమ్ ఇక్కడ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుందాం. LYP యాడ్ అయిపోయింది. ఇక్కడ డిజైనింగ్లో కూడా సేమ్ అదే అప్లై చేద్దాం. LYP. ఓకే, చాలు, మనకు అది ఏ విధంగా వచ్చినా పర్లేదు. థంబ్నెయిల్ అనేది టెక్నిక్స్ అనేది సేమ్ యాస్టీస్గా వదిలేద్దాం. ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ కావాలి, దాన్ని నేను తీసుకొని వచ్చుకుంటాను. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకొని వచ్చుకున్నాను. జస్ట్ దీన్ని కొంచెం పెద్ద చేసుకుందాం. ఓకే, ఇక్కడ స్టాండ్ చేద్దాం. ఇమేజ్ మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా, దాన్ని అరెస్ట్ చేసేద్దాం. మ్యాజిక్ టూల్ సెలెక్ట్ చేసుకునేసాను, సబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ I, డిలీట్.
ఇప్పుడు ఈ షేడ్స్ వద్దు మనకి. ఓకే, క్లియర్ కట్ చూసారు కదా. డౌన్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి పైకి తీసుకుందాం డిజైన్. ఓకే, ఈ లెగ్స్ ఉన్నాయి కదా, అక్కడ కొంచెం షాడోని యాడ్ చేద్దాం. Ctrl+Shift+N, బ్రష్ స్మూత్ లోనే ఉంది. ప్లీజ్ ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు గా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. యాంగిల్ చేంజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఒపాసిటీ 100 ఇద్దాం. ఓకే, మళ్ళీ దీన్ని తీసుకునేసి నేను ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నాను. మనకి కావాల్సిన తగ్గట్టు జస్ట్ కొంచెం ఎక్స్పెండ్ చేసేస్తున్నాను. ఓకే, దీన్ని సేమ్ యాస్టిస్ కొంచెం ఇటు జరుపుకునేసి రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసిన తర్వాత మనం లేయర్ని సెలెక్ట్ చేసుకునేసి బన్ టూల్ తీసుకునేసి ఈ అవుట్ని కొంచెం, అంటే ఈ గీత కనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం మ్యాచ్ అయినట్టు. ఓకే, ఇక్కడితో ఇది అయ్యింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, నేను బిగ్ టైటిల్ సెలెక్ట్ చేసుకునేసాను. అండ్ ఈ థంబ్నెయిల్ డిజైన్ ఇప్పుడు మొత్తం సెలెక్ట్ అయింది కాబట్టి సెలెక్ట్ చేసుకుని ఇంకో ఫోల్డర్ తీసుకుంటున్నాను. Ctrl+J చేసుకున్న తర్వాత ఇది మొత్తం మెర్జ్ చేసేస్తున్నాను. బిగ్ ఓకే అయింది కదా. దీన్ని బ్లాక్ బ్యాక్ సైడ్. ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళేసి జస్ట్ బ్లర్ గ్యాలరీ పాత్ బ్లర్ వచ్చింది. క్లిక్ చేసి డౌన్ క్రాస్గా తీసుకునేసి జస్ట్ ఇక్కడ రీర్ ఇచ్చేసాను. ఫ్యూ సెకండ్స్ చూసారుగా, ఇందుకు దానికి ఇప్పుడు దానికి ఎంత తేడా ఉంది. అండ్ ఓకేనా, ఇప్పుడు ఓకే చేసేద్దాం. ఓకే చేసిన తర్వాత దీనికి ఎంబోజ్ ఇచ్చున్నాం కదా లైట్గా, ఆ ఎంబోజ్ దీనికి లేదు. దానికోసం మనం ఏం చేయాలి, టెన్షన్ అవసరం లేదు. జస్ట్ దీన్ని ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకునేసి Ctrl+J. ఓకే కదా, ఇప్పుడు దీన్ని ఈ ఎఫెక్ట్ మొత్తం క్లియర్ చేసేస్తున్నాను. క్లియర్ ఇది. ఇప్పుడు మళ్ళీ బెవెల్ ఎంబోజ్ వెళ్ళిన తర్వాత రీసెట్ కొట్టేస్తున్నాను డిఫాల్ట్. ఇప్పుడు చూడండి ఈ ఎంబోజ్ వచ్చింది కదా మనకి ఎఫెక్ట్. దీనికి కావాల్సినంత వరకు పెంచుకుంటాను నేను. కలర్ కూడా పెంచుకుంటా. అయింది కదా. ఇప్పుడు దీన్ని ఓకే చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఇచ్చేసాను. చూసారా వేరియేషన్. యాక్చువల్గా ఇది ఇప్పుడు చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇది యాక్చువల్. ఇప్పుడు తేడా చూడండి. మనం ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ మనకి ఇక్కడ కూడా అప్లై చేసేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, క్లియర్ చేసేస్తున్నాను. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకునేసి LYC, ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకునేసి LYP. ఎంబోజ్ మనకు వచ్చేసింది, బట్ ఎక్కువగా ఉంది, అది కూడా మార్చేద్దాం. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకునేసి క్లియర్ లేయర్ స్టైల్ LYP. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాం, బెవెల్ ఎంబోజ్, కొంచెం అడ్జస్ట్మెంట్స్ అంతే. ఓకే, దీనికి కూడా సేమ్ యాస్టీస్, కొంచెం అడ్జస్ట్మెంట్. లేదంటే ఈ ఫాంట్కి
తేడా ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఆ తేడా అనేది కనిపించకూడదు మనకి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను, Ctrl+Shift+N న్యూ లేయర్ తీసుకున్నాను. ఈ బ్రష్ని ఎలా ఉన్నిందో అలాగా తీసుకొని వచ్చేసాను, జస్ట్ అప్లై చేశాను. ఓకే, దీన్ని నేను ఆరెంజ్ ఇస్తున్నాను. ఆరెంజ్ ఇచ్చేసి కొంచెం హెడ్ మీదకి పంపించాను. ఇక్కడ పంపించి ఇప్పుడు దీన్ని ఎల్లో ఇచ్చేద్దాం. ఓకే, ఎల్లో ఇచ్చేసాను. అండ్ Ctrl+J Alt+Shift బ్యాక్ స్పేస్, దీన్ని కొంచెం చిన్న చేసేద్దాం. ఓకే, ఇది కలర్ని కొంచెం డౌన్ చేద్దాం. జస్ట్ మనకి ఇచ్చామంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకునేసి మెర్జ్ చేసేద్దాం. మెర్జ్ చేసేసి ఇప్పుడు స్క్రీన్ ఇచ్చేద్దాం. సరిపోయింది. ఎలా ఉంది? అండ్ ఇక్కడ మీకు స్టార్ కావాలంటే స్టార్లు మనం జస్ట్ జనరల్గా డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. స్టార్ ఇలా కావాలి ఏదైనా అంటే అవసరం లేదు. ఈ సెకండ్స్ స్పెండ్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా మీరే స్టార్స్ క్రియేట్ చేసుకోవచ్చు. Ctrl+Shift+N Alt+Del ఫిల్టర్, బ్లర్, మోషన్ బ్లర్, జస్ట్ సెంటర్ అలైన్మెంట్. ఓకే, ఓకే చేసేసాను. Ctrl+J మళ్ళీ రొటేట్, ఇది మళ్ళీ సెలెక్ట్ చేసుకునేసాను. Ctrl+J మళ్ళీ రొటేట్ అండ్ మళ్ళీ Ctrl+J Ctrl+T రొటేట్. ఓకే, ఇక్కడతో ఇవి అయిపోయాయి. మళ్ళీ దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకునేసి ఎన్ని వచ్చినాయి? 8 నుంచి 8.83 మెర్జ్ అయిన తర్వాత Ctrl+J మళ్ళీ సెలెక్ట్ చేసుకునేసి రొటేట్ చేశాను కరెక్ట్గా, చిన్న చేసేసాను. ఓకే, ఇప్పుడు ఇదొకటి అండ్ ఈ రెండు, ఇది మెర్జ్ చేసేసాను. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఇది చేశాను. ఇప్పుడు వైట్ అయిన తర్వాత జస్ట్ మీకు ఎక్కడ మనకి అంటే ఈ షేడ్స్ వైట్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టే మనం ఇవ్వాలి. ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మీకు ఇది నచ్చలేదు అనుకున్నప్పుడు మీకు ఓవర్లీ బ్యాక్గ్రౌండ్స్, ఓవర్లీ లైటింగ్ ఎఫెక్ట్స్ దొరుకుతాయి. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి చిన్న ఎఫెక్ట్ అప్లై చేసి ఇక్కడతో దీన్ని కంప్లీట్ చేస్తున్నాను. దానికోసం ఒక చిన్న ఇమేజ్ని నేను తీసుకొని వచ్చుకుంటున్నాను. Ctrl+V పేస్ట్ చేసేసాను. ఇప్పుడు Ctrl+T జస్ట్ చిన్న చేసుకుంటున్నాను, పెంచుకునేసాను. ఓకే, దీనికి బ్యాక్ కిందకు పంపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్క్రీన్ ఇచ్చేసాను, చూసారా? ఇప్పుడు దీన్ని కొంచెం డౌన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి క్లియర్ కట్గా ఉంది. చూసారా ఎంత ఎఫెక్టివ్గా ఉందో? ఇది కొంచెం తేడాగా ఉంది కదా, చాలా తేడాగా ఉంది. ఓకే, దీన్ని కొంచెం పెద్ద చేసుకుందాం. ఓకే, ఈ విధంగా మీకు మనకి థంబ్నెయిల్ డిజైన్స్ అనేది టెక్నిక్స్ యూజ్ చేస్తారనమాట. అది వాళ్ళే చేసుకోవచ్చు లేదా అదర్ డిజైనర్ అయినా చేయవచ్చు, వాట్ ఎవర్. బట్ వాళ్ళు తీసుకునే కేర్ కూడా వాళ్ళ థంబ్నెయిల్ కి అలాగే ఉంటది. అలాగని చెప్పి మీరు తీసుకోవట్లేదా అని అడగకండి. నాకు నచ్చిన కలర్స్ లో నేను వెళ్తున్నాను, వాళ్ళకి నచ్చిన కలర్స్ లో వాళ్ళు వెళ్తున్నారు, అంతే తేడా. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు, నాకు నచ్చింది నేను చేస్తున్నాను, అంతే. బట్ మీకు ఒక సబ్జెక్ట్ ని క్లియర్ కట్ గా ఇవ్వాలని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను ఈ ట్యుటోరియల్ ని. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.